ఆటోమేటిక్ సక్సెషన్ ఉండేది. ఇలా జేసీ గారు క్లియర్ గా చెప్పారు. ఎవరు వారసులమని వస్తే వాళ్ళకి చేసేశారు అఫిడవిట్ తీసుకొని. చట్టంలో కూడా అదే ఉంది. రిజెక్ట్ చేసే అధికారం తహసీల్దార్కి లేదు. కానీ భూభారతి చట్టంలో పాత రోజుల్లో లాగా క్లియర్ గా నోటీస్ ఇచ్చి ఎవరైతే అప్పీల్ చేస్తారో అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి, ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి, ఇంకెవరైనా వారసులు ఉన్నారేమో తెలుసుకొని అందరికీ సమాన హక్కులు కల్పించేట్టు మనకు భూభారతి చట్టం కల్పించింది. సో బట్ ఇంత ముందులాగా డిలే కాకుండా మొత్తం ప్రాసెస్ ని ఒక 1 month లోనే అప్లికేషన్ పెట్టుకున్న 1 month లోనే కంప్లీట్ అయ్యేట్టు భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది. తర్వాత మ్యూటేషన్ గురించి అడిగారు. మనకి ధరణి చట్టంలోను ప్లస్ ఈ భూభారతి చట్టంలో కూడా రిజిస్ట్రేషన్ కమ్ మ్యూటేషన్. అంతకుముందు రిజిస్ట్రేషన్ ఎక్కడో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగేది, మ్యూటేషన్ తహసీల్దార్ ఆఫీస్లో జరిగేది. అది డిలే అవుతూ ఉండేది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ కమ్ మ్యూటేషన్ మనకి తహసీల్దార్ ఆఫీసులోనే పెట్టడం జరిగింది భూభారతిలో. కాకపోతే ధరణిలో అలాంటిది ఏదైనా జరిగితే పొరపాటున ఒకళ్ళ భూమికి ఒకళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ అంటే రికార్డులో ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు, రికార్డులో లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం లేదు. బట్ రిజిస్ట్రేషన్ జరిగితే వెంటనే ఆటోమేటిక్ మ్యూటేషన్ జరిగేది. కానీ ఈ చట్టంలో భూభారతి చట్టంలో అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే అప్పీల్ చేసుకునే అధికారము ఎవరికైనా ఆ భూమి మీద హక్కు ఉందని ఎవరు అనుకుంటున్న భూమి మీద ఉన్నోళ్ళు కానీ లేకపోతే పక్క సర్వే నెంబర్ వాళ్ళు కానీ ఎవరైతే ఆ భూమి మీద మాకు హక్కు ఉంది, మేము ఇంతకుముందే కొనుక్కొని ఉన్నాము, మేము కాస్ట్లో ఉన్నాము, మాకు పాత పాస్బుక్లు ఉన్నాయని ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్పీల్ చేసుకోవడానికి క్లియర్గా ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ అవైలబుల్ ఉంది భూభారతిలో.